వానాకాలం సెలవిచ్చేవారు బడికి, గురుకులాలు. ఎందుకు? చెట్ల కింద ఉంటే వాన కురుస్తుంది. పైగా అంతో ఇంతో ఏమైనా తాటాకు పుస్తకాలు ఉన్నా అవి తడిచిపోతాయి, పనికిరావు ఇంకా. అందుకని వానకాలం సెలవు. అందుకే ఇప్పటికీ పెద్దవాళ్ళని మీరు గమనించండి, ఏదో 9వ తరగతి ఏదో చదువుకుని మానేస్తారు కొంతమంది ఆడవాళ్ళు పెళ్ళి అయ్యాక. వాళ్ళని అడిగితే ఏదో వానాకాలం చదువు అమ్మ. అదేమిటి? ఈ జాతీయాల అర్థం తెలుసుకుంటే మన ప్రాచీన నాగరికత తెలుస్తుంది. ఆవిడ శుభ్రంగా చదువుకుంది. ఇవాళ డిగ్రీ వాడి కంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి ఆవిడకి. కానీ ఆవిడ ఏముంటుందంటే ఏదో వానాకాలం చదువు మా, అది వస్తుంది. వానాకాలం చదువు అని ఎందుకంది? వానాకాలం బడికి సెలవు. అయినా కొంతమంది విద్యార్థులు ఇంట్లో ఉండి ఏదో చదువుకునేవారంటే గురువు చెప్పలేదు, ఏదో మేమే చదువుకున్నాం ఉన్నంతలో అండం కోసం వానాకాలం చదువు అనేవారు. ఎందుకంటే వానాకాలం సెలవు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు? చెట్ల కింద కాబట్టి. చెట్ల కింద చదివేలా చెబుతూ వానకాలం వాన కురుస్తుంటే ఇంత ఆలోచన చేశారు విద్యా వ్యవస్థ.